హాయ్ ఫ్రెండ్స్, రైతు సోదరులకి శుభోదయం. మీరు చూస్తున్నారు వెంకటేష్ మిర్చి అప్డేట్ ఛానల్. మనం ప్రతిరోజు ఖమ్మం మార్కెట్ సంబంధించి మిర్చి, పత్తి, అదేవిధంగా అపర ధరలు మన ఛానల్లో అప్డేట్ చేస్తాం. అదేవిధంగా ఈరోజు 30 జనవరి 2024 ఖమ్మం కొత్త మిర్చి జెండాపాట 21,500 జెండాపాట చేయడం జరిగింది. కొనుగోలు మాత్రానికి డీలక్స్ రకాలు ఉంటే మాత్రానికి 21,300 కొనుగోలు చేస్తారు. కొద్దిగా సెకండ్ రకాలు మాత్రానికి 20,000 కాంచి 21,000 మధ్యన సెకండ్ రకం కొనుగోలు చేస్తారు. ఇంకొద్ది థర్డ్ రకాలు ఉంటే మాత్రం కొద్ది మంచి రకాలు ఉంటే మాత్రానికి 90 కాంచి 95 మధ్యన కొనుగోలు చేయడం జరుగుతుంది. అయితే చివరి రకాలు ఉంటే మాత్రానికి బాగా ముడత అవి కొద్ది తెలపరి రకాలు ఉంటే మాత్రానికి అవి 70 కాంచి 80 మధ్యన కొనుగోలు చేయడం జరుగుతుంది. అయితే ఇందులో కూడా మెతక రకం డీసీ ఉంటే మాత్రం డీసీ రకాలు కూడా 18,000 కానీ 19,000 మధ్యన కొనుగోలు చేస్తారు. అయితే ఎక్కువ మార్కెట్ మాత్రానికి డ్రై రకాలు తీసుకొస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం మాత్రానికి బెస్ట్ అనేది చాలా తక్కువ వస్తున్నాయి, ఎక్కువ మీడియం రకాలు ఎక్కువ వస్తున్నాయి. అందరూ కూడా ఎక్కువ మచ్చ రకాలు, కొద్దిగా తెరపాల రకాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు అట్లున్న క్వాలిటీని మాత్రానికి మెతక తీయకుండా ట్రై చేసుకోవాల్సింది కోరుతున్నాము. మెతక తీయడం వల్ల ఏంటంటే వాళ్ళు అడగడం కూడా చాలా తక్కువ పడతారు. అదే డీలక్స్లో మెతకుంటే మాత్రమే ఇవి డీసీ పోతాయి కాబట్టి వాడికి అయితే ఇబ్బంది లేదు. కాబట్టి రైతు సోదరులు ఏదైనా కానీ మార్కెట్ మాత్రమే డ్రై రకం తెచ్చుకోండి. దానివల్ల మనకి అధిక రేటు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మార్కెట్ మాత్రానికి రోజు జెండాపాట కూడా మళ్ళీ కొద్దిగా పెరిగింది. అదేవిధంగా నిన్న కూడా ఎలవెన్స్ 50,000 పైన ఎలవెన్స్ రావడం జరిగింది. ఈరోజు కూడా 35,000 నుంచి 40,000 మధ్యన ఈరోజు ఉంటాయి. అయినా కానీ మార్కెట్ మాత్రానికి స్పీడ్ మార్కెట్. అయితే ఈ సంవత్సరం పత్రకి కొద్దిగా మనకి పంట షార్టేజ్ ఉంటుందని చెప్పి మనకి ఇప్పటికి కూడా రిపోర్ట్ రావడం జరుగుతుంది. అందువల్ల మార్కెట్ కూడా కొద్దిగా గిరాకీనే ఉంది. కాబట్టి రైతు సోదరు దీన్ని గమనించి మీరు డ్రై రకం తీసుకురావాల్సింది కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు మనం కాటన్ చూసుకున్న మాత్రానికి కాటన్ వచ్చేసి మాత్రానికి 6,600 కొత్త పత్తి చేస్తారు. అదేవిధంగా పాత పత్తి 6,500 జెండాపాటు చేస్తారు. దానికి దీని మాత్రానికి 100 రూపాయల వేరియేషన్ ఉంది. కొనుగోలు కూడా బెస్ట్ మాత్రం రేటుతో పాటు కొనుగోలు చేస్తారు. అయితే మనకి కాటన్ కూడా చాలా తక్కువ వస్తుందండి. ఎక్కువ మనకి సీసీఐకి ఎక్కువ వెళ్ళిపోతుంది. ఎందుకంటే అక్కడ 69-20 రూపాయలు సీసీఐ రేటు పెడతారు. కాబట్టి రైతు సోదరులు ఎక్కువ లూజు కానీ బస్తాలు కానీ ఆడికి ఎక్కువ వేసిపోతారు. కాబట్టి మీరు దాన్ని గమనించి కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు ఆరుమూరులు మాత్రానికి మంచి రకాలు ఉంటే మాత్రం ఆరుమూరులు కూడా 14,000 15,000 మంచి రకాలు అవుతున్నాయి. కొద్ది లెఫ్ట్ రకాలు ఉంటే మాత్రానికి అవి 12,000 13,000 అవుతున్నాయి. కాబట్టి రైతు సోదరులు ఆరుమూరులు కానీ లావులు కానీ ఏది వచ్చినా కానీ డ్రై తెచ్చుకోవాల్సింది కోరుతాం. మెత్తగా తీసుకురావడం వల్ల మనకి తక్కువ రేటు పోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్.